సౌత్ బీచ్ మియామి. సత్తే రాత్రి కార్ రెంట్ తీసుకుందాం అని వెళ్ళాం. గళ్ళల్లో అంత సెట్ కాదని చెప్పేసి పెద్ద బస్సు తీసుకున్నాం. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. DJ Sunil KPM. ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఏంది ఇది? కాపాడండి రాజకీయ నాయకుడు మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. బ్లడ్ వచ్చేసింది రాయరు. కల్లోకి దిల్లోకి గౌమేలై వచ్చేసాడు పిల్లో నా దిల్లో దిల్లో. సత్తే ఏ సత్తే ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు. ఓరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషి లేకపోతే మాట మృగాన్ని రా నువ్వు. అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. ఇదేంట్రా ఇదే? ఏం మాట్లాడతాడు నువ్వు? ఇక ఏమొద్దా నాకు విషయం సో గైస్, మేమైతే పొద్దున రూమ్ నుంచి లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెస్టారెంట్కి అయితే వచ్చినాం. నేను అయ్యా ఫ్రెష్ అప్. నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. నేను స్నానం చేశా, వీళ్ళు చేయలేదు. అరేబియన్ రెస్టారెంట్కి అయితే వచ్చినాం. ఇక్కడ షవర్మా తీసుకుంటున్నాం. చికెన్ బ్రో 3 miles. ఏం షవర్మా తీసుకున్నాను? చికెన్ షవర్మా కానీ దాంట్లో బీఫ్ ఉన్నది. వాటర్ దెబ్బడిపోయింది. దెబ్బ మీద దెబ్బ. సో చేంజ్ చేసినాం. సో దాని బదులు అతి కష్టం మీద ఒక చికెన్ రైస్ బౌల్ వాటితో పోరాడి వారించి చెప్పాం కదా. అంతే. పిల్లలు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, బస్సులో ఎట్లా అనిపించింది? సతీష్ చెప్పు, ఎట్లా అనిపిస్తుంది డ్రైవింగ్ మియామిలో? డ్రైవింగ్లో రోడ్లు చాలా చిన్న ఉన్నాయి, లేన్స్ చాలా చిన్న ఉన్నాయి, ట్రాఫిక్ ఎక్కువ, రూల్స్ అవ్వట్లేదు ఇక్కడ బేసిక్గా. ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏమో షవర్మా ఆర్డర్ చేసుకున్నాం. అందులోనేమో బీఫ్ ఉందంటున్నారు, చికెన్ ఉందంటున్నారు, ల్యామ్ ఉందంటున్నారు. ఏం అర్థం కావట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను చికెన్ తింటున్నా, వీళ్ళందరూ నాకు తెలియదు. అయితే అందుకే ప్యూర్ చికెన్ తింటున్నా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఒక వెజిటేరియన్ ఉంటారు, ఆ వెజిటేరియన్ నేనే. నాకు అసలు ఇంకా
మీది మొత్తము 1000 అయింది 2 లివర్లు ఎక్స్ట్రా. సో గాయస్, ఇది మియామిలో అయితే ఈ రెస్టారెంట్ చాలా బాగుంది. అరేబియన్ రెస్టారెంట్ ఇది. Hi guys, this is Peter Loca. It's a kosher Jewish restaurant. You're more than welcome to come and visit us and have some great food. థ్యాంక్ యూ. No problem, man. Anytime. సో గాయస్, రెస్టారెంట్ అయితే బాగుంది, ఇది ట్రై చేయండి. ఒకసారి నేను వీడియో పెడతా. రెస్టారెంట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఒకసారి పెడతా. ఒకసారి వచ్చి ట్రై చేయండి. చికెన్ షవర్మా, చికెన్ గ్రిల్, రైస్ బౌల్ కూడా ఇస్తున్నారు. చాలా బాగుంది, ట్రై చేయండి. గాయ్స్, మేమైతే సౌత్ బీచ్కి వచ్చేసినాం మియామిలో. ఇది వచ్చేసి సౌత్ బీచ్ మియామి. గాయస్, నీళ్ళగా చాలా చల్లగా ఉంది గాయస్ నీళ్ళు. మా ఫ్రెండ్స్ అయితే అందరూ స్విమ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ రాకుండా కూడా ఒకసారి చూస్తారా? స్విమ్మింగ్ వచ్చా? వచ్చు బ్రో. వచ్చా? స్విమ్మింగ్ పూల్ మందమొచ్చు. చోకనా బొందా నిజంగానే జరిగింది. చేస్తున్నావా? ఎక్కే పొజిషన్ లో లేదు. పిచ్చెక్కింది గాయ్స్. ఇది అట్లాంటిక్ ఓషన్, చాలా డేంజరస్ ఉంది. ప్రస్తుతానికి అయితే క్లైమేట్ ఏందో మా చేతిలో లేదు. వాతావరణం చాలా తీవ్రంగా ఉంది. గాయ్స్ ఏమైందిరా? బీచ్ మాత్రం చాలా పీస్ ఉంది, ఎక్కువ క్రౌడ్ లేదు. వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ వైట్ శాండ్ ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ మియామి బీచ్. వచ్చిందండి వయ్యారి. చాలా అంటే చాలా బాగుంది. బీచ్ నచ్చిందా నీకు? చాలా నచ్చింది. కానీ హోటల్లోకి వెళ్ళాలంటే మా ఫ్రెండ్స్ అందరు రమ్మంటారు కానీ వెళ్ళలేకపోతున్నాం. ఇదేంట్రా అయితే? సో ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ డే 1 నైట్ మియామి వచ్చేసి ఒక రూమ్లో స్టే చేసి ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చెక్అవుట్ అయ్యి బీచ్కి వెళ్ళి లంచ్ చేసి నెక్స్ట్ ఈ రూమ్కి వచ్చాం. ఇల్లు చాలా బాగుంది, ఒకసారి ఇల్లు చూపిస్తాను చూడండి. మేము ఉంటున్న ఇల్లు. ఒకసారి లోపల వెళ్దాం. ఇది ఎంట్రన్స్. సో లోపల రాగానే ఇలా ఉంది. సోఫా అండ్ టీవీ. కిచెన్ చాలా నీట్గా ఉంది. మైక్రోవేవ్ ఉంది, అన్నీ ఉన్నాయి మనకు. కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి. పెయింటింగ్ బాగుంది. గుడ్ వైబ్స్ ఓన్లీ. గుడ్ వైబ్స్. రూమ్ చాలా బాగుంది అబ్బాయి. 4 bedrooms ఉన్నాయి. చూద్దాం. 5 bedrooms. ఇది బెడ్రూమ్ 1. పెయింటింగ్ ఐరన్ బాక్స్. ఇది ఇంకో బెడ్రూమ్ 2.
సేమ్ సిమిలర్ ఉంది అది ఇది. బెడ్రూమ్ 4. ఇది చాలా బాగున్నాయి బెడ్స్. పైన బాగుంది. 1 2 3 4 పెయింటింగ్. ఓకే, బెడ్రూమ్ ఇది. అన్ని బెడ్రూమ్స్ చూపించిన. ఇది మీకు మియామి బీచ్, సౌత్ బీచ్ లో దగ్గరలో ఉంటుంది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. దీని అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతా, మీకు నచ్చితే ఉండొచ్చు మీరు. చాలా బాగుంది. పవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? భయ్యా ఏం జరుగుతుంది భయ్యా ఇక్కడ? ఒకళ్ళు పాటలు అంటారు, ఒకళ్ళు ఫుడ్ అంటారు, ఎటు తిరగట్లేదు భయ్యా. ఇప్పుడైతే కుకింగ్ చేస్తున్నాం మేము. ఆనియన్స్ ఇట్లా అన్ని కట్ చేసినా. ఒకసారి కిచెన్ చూపిస్తే ఎట్లుందో, వచ్చినప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందో చూపిస్తా. కిచెన్ అందరు కుకింగ్ చేస్తూ బిజీ ఉన్నారు. మియామి వచ్చిన తర్వాత ఇల్లు తీసుకున్నామా, ఇంట్లో కూరగాయలు తెచ్చుకున్నాం వాల్మార్ట్కి వెళ్ళి. నేను వంట చేయమన్నా, పెంట చేయమని. ఏం వేసావు దీంట్లో? చక్కెర వేసావా? అది ఉంది. ఎగ్స్ అయితే ఉడుకుతుంది. రైస్, ఇది కూడా రైస్. ఈ గ్రాసరీస్ మేము తెచ్చింది. పెరుగు, సాల్ట్, కొత్తిమీర, చికెన్, మిర్చి. ఈ గ్రాసరీస్ అయితే మేము తెచ్చినాం 2-3 డేస్కి వండుకోనికి వాల్మార్ట్ నుండి. ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ చేయడానికి నేను అన్ని కట్ చేసిన. మిక్సీ బట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేస్తా. కిచెన్ ఇట్లుంది అంతా.